అస్సలాముఅలైకుం మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఇది వచ్చి 5th సెహరీ అనమాట. ఇంకా మేమందరం తినేసాం. మా పెద్ద పాప ఒకటే ఉంది, తను కూడా తినేస్తుంది. చపాతి అలాగే చికెన్ కర్రీ అనమాట. ఇంకా నమాజ్ అయితే చదివేసుకున్నాం. ఇంకా తర్వాత అయితే మా వారైతే వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చేసారు. నేనైతే 2 డేస్కి సరిపడా వెజిటబుల్స్ అయితే తెప్పిస్తాను అనమాట. ఎక్కువ అయితే తెప్పిని. ఇది వచ్చి హాస్టల్కి అన్నీ తెచ్చారు. కొత్తిమీర, పుదీనా, క్యారెట్, అల్లం అలాగే టమాటాలు అన్నీ తీసుకొచ్చారు. ఇంకా నేనైతే స్టోర్ రూమ్లోకి అయితే వెళ్ళాను. వెల్లుల్లి అలాగే ఆనియన్స్ తీసుకొద్దామని. ఇంకా నాకన్నా ముందు మా బన్ను అయితే పరిగెడతాడు తలుపు తీయంగానే. ఇంకెళ్ళి అన్నీ కదిలిస్తూ ఉంటాడు. ఇంకా నేనైతే ఆనియన్స్ అలాగే తెల్లగడ్డలు అన్నీ తీసుకొచ్చేసాను. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసాం. అలాగే వెల్లుల్లి కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసాం అనమాట, నేను మా ఆడబిడ్డ అయితే కలిసి. ఇంకా అల్లం వచ్చేసి మా చిన్న అత్తయ్య అనమాట, మా ఇంటి పక్కనే ఉంటారు. తనైతే మొత్తం వచ్చేసి ఇంకా కట్ చేసి అయితే ఇచ్చేశారు. ఇంకా ఇక్కడైతే అన్నీ అయితే రెడీ పెట్టేశాను. ఇంకా మసాలా అయితే వేయాలన్నమాట. ఇంకా మధ్యాహ్నం అయితే నమాజ్ తర్వాత ఆష్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా అలాగే క్యారెట్ అయితే తురిమేస్తున్నాం అనమాట. అంతకుముందు అయితే సన్నగా కట్ చేసి వేసేదాన్ని, కానీ మా వారు అలాగే మా చిన్న పాప అయితే ఇంకా తురిమేసి వేయమన్నారు. సరే అని చెప్పేసి ఇంక ఇలాగే వేస్తున్నాను. చూడండి, క్యారెట్ అయితే చక్కగా తురిమేసాము. ఇంకా సాయంత్రం అయితే ఆష్ అయితే రెడీ అయిపోయిందనమాట, చేసేసాము. ఇంకా నేనైతే ఇంటి దగ్గర వచ్చి వాళ్ళందరికీ వేస్తున్నాను. ఇంటి దగ్గర లేడీస్ ఉపవాసం ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే మసీద్కి అయితే వెళ్ళలేరు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంటి దగ్గరే వేస్తున్నాను. ఇంకా నేనైతే డే 1 డే 2 వీడియో అయితే పెట్టాను రంజాన్ నెలలో. తర్వాత అయితే పెట్టలేదనమాట. ఇంకా మా పెద్ద పాపకైతే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా పిల్లలిద్దరూ ఉపవాసం ఉండి అలాగే స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఇంకా నిద్ర కూడా సరిపోవట్లేదు. ఇంకెందుకులే ఉదయాన్నే లేపడం అని చెప్పేసి నేనైతే వీడియో ఏం పెట్టట్లేదు. ఇంకా నాకైతే సెహరీ రెడీ చేసుకుంటూ ఇలా వీడియో తీయాలంటే కుదరట్లేదనమాట. ఇంక ఈరోజు అయితే వీడియో అయితే తీశాను. ఇంకా మా పిల్లలు అయితే నమాజ్ చదువుకుంటున్నారు. నేనైతే ఇక్కడైతే ఆష్ అయితే వేస్తున్నారు. ఇంకా అందరు నమాజ్ చదువుకుంటే ఇక్కడ వచ్చే వాళ్ళ కోసం ఎవరొకరు ఉండాలి కదా ఆష్ వేయడానికి. ఇంకైతే ఇంటి దగ్గర అయితే వేసేసాను, అయిపోయింది. ఇంకా మసీద్కి కూడా వేస్తున్నాం అనమాట. పిల్లలు నమాజ్ అయితే చదువుతూ ఉన్నారు. చూడండి, పిల్లలు అయితే నమాజ్ అయితే చదివేస్తున్నారు. ఇది అస్సర్ టైం అనమాట. ఈ టైం కల్లా మొత్తం రెడీ అయిపోయింది ఆశ అంతా. ఇంకా ఇఫ్తార్ కోసం అని చెప్పేసి రెడీ చేసుకుంటాం. ఇక్కడ వచ్చి మసీద్కి అయితే వేసి పంపిస్తున్నాను ఆశ అనేది. ఈ 2 టిఫిన్ల నిండా అయితే వేసి పంపిస్తాం, సరిపోయింది. ఇంకా ఎప్పుడన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఇంకా చెప్తారనమాట, మసీద్లో కొంచెం ఎక్కువ కావాలి, కొంచెం తక్కువ కావాలని చెప్పేసి. ఇంకా దాన్ని బట్టి చేస్తూ ఉంటాము. ఇక్కడైతే 2 టిఫిన్లు వేస్తాను. ఇది వచ్చి గెరిట్ అనమాట, మసీద్లో దీంతో వేస్తారు. ఇంకా మేమైతే ఇఫ్తార్ కోసం అని చెప్పేసి బూందీ అలాగే బిస్కెట్లు, ఖజూరం, ఇంకా జామకాయ, పుచ్చకాయ, ఇంకా అన్నిటిన మెయిన్ ఆశ అనమాట. మా పిల్లల ఆశలో అయితే ఎప్పుడు ఇంకా మిక్చర్ వేసుకొని అయితే తింటారు, చాలా బాగుండిద్ది. ఇంక ఇక్కడైతే ఇఫ్తార్ తర్వాత నమాజ్ అయితే చదువుతున్నాం. ఇంకా సాయంత్రం అయితే పిల్లలు ఇఫ్తార్ తర్వాత ఇంకా పుల్కా కావాలని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి పుల్కా అయితే తీసుకొచ్చేసారనమాట పిల్లలైతే. నేను తీసేయి వాళ్ళకైతే పెడుతూ ఉన్నాను పుల్కా. ఇంకా ఇందులో వచ్చి 2 కర్రీలు ఇచ్చారు. నేనైతే 2 ఒకటే అనుకున్నాను, కానీ ఇదైతే వేరు అనమాట. ఇంకా తీసిన తర్వాత తెలిసింది, ఒకటి గ్రీన్ కలర్లో ఉంది, ఒకటి ఎల్లో కలర్లో ఉంది. ఇంకా పిల్లలు కూడా తినేశారు. ఇంకా ఇదే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.